తెలంగాణ రైతులందరికీ నమస్కారం. సో, ఈరోజు 9 తారీఖు ఒకటో నెల 2026 సంవత్సరం. సో, ఇక్కడ మనం వార్తలొచ్చేసి ప్రధాన వార్తలొచ్చేసి షోరూమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్‌లు. సో, బండ్లు ఇప్పుడేమైనా కొత్తవి కొంటే కార్లు కొన్నా, బైకులు కొన్నా గాని, మనం ఎక్కడైతే ఏ షోరూమ్‌లో అయితే కొంటామో అదే షోరూమ్‌లో రిజిస్ట్రేషన్ చేస్తారంట. కొత్త రూల్స్ మార్చింది. ఇంతకుముందు బండి కొన్న తర్వాత మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్‌కెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సొస్తుండే. సో, ఆర్‌టీఓ ఆఫీస్‌కెళ్ళి. సో, ఇప్పుడు అట్లా కాకుండా ఎక్కడైతే కొంటామో అక్కడనే చేస్తారంట. చూద్దాం నెక్స్ట్ ఇన్ డెప్త్ వార్త చూద్దామనమాట. సో, ఇక్కడ అమెరికా దాడిలో 100 మంది మృత్యాన్నిచ్చిర్రు. మొన్న జరిగింది కదా! వెనిజులా అటాక్. సో, అమెరికా వాళ్ళు అమెరికా మీద అటాక్ జేసి వాళ్ళ దేశ అధ్యక్షుడిని తీసుకుపోయారు గదా! అప్పుడు తీసుకుపోనీకే అతని దగ్గర ఉంటారు గదా! వెనిజులా అధ్యక్షుని దగ్గర సైన్యం ఉంటది గదా! వాళ్ళు ఎదురు తిరిగితే అట్లాంటోళ్ళు 100 మంది చనిపోయారని చెప్పేసి వార్త ఇచ్చిననమాట. వాళ్ళు నిన్న రిపోర్టు బయటకొచ్చింది. ఎంతమంది చనిపోయారనేది. సో, ఇక్కడ బెంగాల్‌లో ఈడీ దాడులని వార్త చూస్తున్నాం. సోదాల విషయం తెలిసిన వెంటనే వచ్చి ఫైల్‌లను పట్టుకెళ్ళిన మమతా బెనర్జీ. ఇక్కడ పశ్చిమ బెంగాల్‌లో ఓట్లు రాబోతున్నాయి గదా! నెక్స్ట్ దసరా దీపావళి ఆ టైంలో. ఆ ఓట్లలో ఎట్లైనా గెలవాలని చెప్పేసి బీజేపీ చూస్తుంది. అందులో భాగంగానే సో, ఈడీ దాడులంటే ఎవరి దగ్గరైతే డబ్బులుంటాయో, ఇల్లీగల్‌గా సంపాదిస్తుంటారో వాళ్ళ మీద గురి పెడతాదనమాట ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరీ. సో, అటువంటి వాళ్ళందరిని అట్లా డబ్బులు సంపాదించినోళ్ళే పార్టీలకు చందాలిస్తారు, ఖర్చులకు పైసలిస్తారని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్‌కి బాగా తెలుసు. సో, అట్లా అటాక్ జరిగిందంట. ఈమె ఫైల్స్ వచ్చి తీసుకెళ్తుందనమాట. ఇంట్లో ఏముందో మరి ఏం రాసిందో. ఇక్కడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అనమాట ఈ మమతా బెనర్జీ. సో, అది ఇచ్చిర్రు వార్త. నెక్స్ట్ వచ్చేసి సుప్రీం కోర్ట్ నుంచి తెచ్చుకోండి. రాష్ట్రానికి రెగ్యులర్ డీజీపీని నియమించే విషయమై సకాలంలో పంపలేదంటూ ఓ ప్యానెల్ జాబితాను యూపీఎస్సీ తిప్పి పంపింది. ఇక్కడ డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నాడు గదా! సో, ఆయన తాత్కాలికమంట పర్మనెంట్ డీజీపీ తెచ్చుకోవడానికి మాకు కొన్ని పేర్లు పంపండంటే వీళ్ళు సరిగ్గా పంపలేదనమాట. ఇది సెంట్రల్ కమిషన్ ఉంటదనమాట. యూపీఎస్సీ అనేది సెంట్రల్‌లో ఉంటది. ఆ కమిటీ డిసైడ్ చేస్తదనమాట. ఎవరికియ్యాలి సీనియారిటీ ప్రకారం అనేది. మీరు సరిగ్గా పంపలేదు. మరి సుప్రీం కోర్ట్ తెచ్చుకోండి అని చెప్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కొత్త మస్కట్ ఉదయ్. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ కొత్త మస్కట్. ఈ కొత్త యాప్ అనమాట. దాని పేరు ఉదయ్ అని పెట్టారనమాట వీళ్ళు ఆధార్ కార్డోళ్ళు. సో, చూద్దాం దాని వివరాలు ఎట్లా ఉంటదనేది. సో, నెక్స్ట్ వచ్చేసి అబార్షన్ కోరుకునే హక్కుంది. గర్భాన్ని కొనసాగించాలంటూ బలవంతం చేయడం, మానసికంగా వేధించడం కిందికి వస్తదనమాట. సో, అమ్మాయిలు ఎవరైనా పిల్లలు వద్దు అబార్షన్ చేయించుకోవాలంటే, వాళ్ళకు చేసుకునే హక్కుంది. ఎవరు గూడా వాళ్ళని ఆపే అధికారం లేదు. భర్త గాని, అత్తమామలు గాని అని చెప్పి నిన్న ఢిల్లీ హైకోర్టు ఆర్డరొచ్చిందనమాట. భయం వాసన పసిగడతాయి. మనిషిలోని భయాన్ని పసిగట్టి, అవతల వ్యక్తి జంకుతున్నాడని తెలియగానే శునకాలు దాడికి తెగబడతాయని సుప్రీం పేర్కొంది. సో, కుక్కలు గడుస్తున్నాయి గదా! చానా మంది ఇప్పుడు కుక్కలు గడుస్తున్నాయి గదా! ఏంది కారణం అంటే, మనిషి భయపడుతున్నాడా లేదా అని కుక్కలు ముందే పసిగడతాయంట. పసిగట్టి అతను భయపడుతున్నాడు, కుక్కని చూడంగానే భయపడుతున్నాడంటే అవి అటాక్ చేస్తాయని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పిందనమాట. ఉండొచ్చు మరి. కుక్కలకు చానా పవర్ ఉంటది. అన్నిటిని పసిగడతాయి చానా విషయాలు. సో, అందులో ఇది గూడా ఒక విషయం అయుంటది. చూద్దాం దాని తర్వాత. నెక్స్ట్ ఇక్కడ ట్రంప్ చూస్తున్నామనమాట. ఈసారి 500% రష్యా నుంచి చమురు కొంటే సుంకాల మోత. భారత, చైనాను కట్టడి చేయడమే లక్ష్యంగా అమెరికా చర్యలు. సో, ఇప్పుడు ట్రంప్ ఆల్రెడీ 50% టారిఫ్స్ విధించడం మన ఇండియా మీద. సో, ఇప్పుడు ఇంకా మీరు చైనా నుంచి పెట్రోల్ కొనడం బంద్ చేయకుంటే 500% టారిఫ్స్ పెడతా అని బెదిరిస్తున్నాడనమాట చైనాని, మన భారతదేశాన్ని. సో, ఈ 500 టారిఫ్స్ పెడితే చానా విషయాలు వెనుకబడిపోతాయి. అంటే చానా ఇబ్బందులు ఏర్పడతాయన్నమాట. మన కంపెనీ నుంచి, మన దేశం నుంచి ఏమైతే వస్తువులు అమెరికాకి పంపుతామో, అటువంటి పంపేటివన్నీ గూడా బందయిపోతాయన్నమాట. అంటే అక్కడ ఉన్న ధరకేంది యాక్చువల్ ధరకి అక్కడ కొనడానికే వాళ్ళు అమెరికా వాళ్ళు ఇబ్బంది పడతారు. కొనరు కాబట్టి మొత్తం బందయిపోతది. సో, అక్కడ బందయ్యేటివి ఇక్కడ బందయ్యేటివి అక్కడ పంపడం బందయితే కంపెనీ గూడా మూతపడిపోతది. కంపెనీలో పనిచేసేటోళ్ళు గూడా నిరుద్యోగులుగా ఏర్పడి రోడ్డు మీద తిరగాల్సొస్తది. చానా అన్ని రకాల ఇబ్బందులైతాయి. ఈడు ఏం చేస్తాడో గూడా తెలవదు. అంతా పిచ్చోనిలాగా చూస్తున్నాడు. అన్నీ గూడా పిచ్చి చేష్టలు చేసుకుంటా ప్రపంచం మొత్తాన్ని గూడా తలకిందులు చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాడనమాట. సో, శాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్ 2025 బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్. ఆ బిల్లుపై వచ్చే వారమే అమెరికా కాంగ్రెస్‌లో ఓటింగ్. నెక్స్ట్ వారము ఓటింగ్ ఉందంట అమెరికా పార్లమెంట్‌ల. సో, అది ఓకే అయితే
చాలా మటుకు ఇబ్బందులు ఏర్పడతాయి. మనకు బంగారు రేట్లు ఇంకా పెరుగుతాయి. వెండి రేట్లు పెరుగుతాయి. అన్ని రేట్లు పెరుగుతాయన్నమాట. అంటే ఎందుకంటే వీళ్ళు షేర్ మార్కెట్‌లో పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఉంటారు కదా! కోటీశ్వరులు. వాళ్ళంతా కూడా బంగారం మీదనే పెడతారన్నమాట డబ్బులు. సో, మనలాంటి బీదోళ్ళు ఎవరు కూడా కొనడానికి అవకాశం లేకుండా పోయే అవకాశం ఉంది బంగారు, వెండి. ఆ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. అన్నీ చానా జరుగుతాయన్నమాట. సో, ట్రంపు ఉపసంహరణ తంత్రం 66 అంతర్జాతీయ సంస్థల నుంచి తప్పుకున్నట్టు ప్రకటన. వాటి అవసరం ఇకపై లేదని నిధులు ఇవ్వబోమని వెల్లడి. ఇండియా, ఫ్రాన్స్ సారథ్యంలోనికి సౌర కూటమి నుంచి అమెరికా వెనక్కి. ఈ ప్రపంచంలో చాలా సంస్థలున్నాయన్నమాట. కొన్ని సంస్థలకు చానా సంస్థలకు గూడా అమెరికా పైసలిచ్చి నడిపిస్తుందనమాట. సో, అటువంటి వాటన్నిటి నుంచి మేము వైదొలుగుతున్నాం. మేము పట్టించుకోము దాని గురించి. ఎవరైతే అది ఏమి ఎటు పోతే మాకేందన్నట్టు చూస్తున్నాడన్నమాట. అమెరికా పెద్దన్నగా వ్యవహరించి ఇంతకుముందు గతంలో చానా విషయాలు ముందలుండి చేసింది. ఈయన వచ్చిన తర్వాత ఒకదాన్ని ఒకటి తగ్గించుకుంటున్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ మొత్తం ఎక్కడైతే అవసరాలున్నాయో, కొన్ని చోట్ల బీదోలుంటే ఆ బీదోళ్ళకి కనీసం ఫుడ్ పెట్టడము, వాళ్ళకు మందు గోళీలు ఇవ్వడం అటువంటివి గూడా చేస్తుంటే అవన్నీ గూడా బంద్ చేసుకుంటొచ్చిండు. ఇప్పుడు రీసెంట్‌గా ఇంకో 66 సంస్థల మీద పెట్టిండంటే ఆహ్, పెట్టుబడి మొత్తం తగ్గించేస్తున్నాడనమాట. మరి ఏం జరుగుతదో చూడాలి ఫైనల్‌గా. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు మరీ తగ్గిస్తే ముప్పే. ఉప్పు ఎక్కువైతే బీపీ వస్తదంటారు గదా! ఉప్పు తక్కువైనా గూడా కష్టమే అని చెప్తుర్రనమాట డాక్టర్లు. చలాన్‌లో తొండి ఖజానాకు గండి. భూభారతి స్లాట్ బుక్ జేసినప్పుడు డబ్బులు మొత్తము ప్రైవేట్‌గా వాడుకున్నాడంటాడు. సో, అదేందనేది చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మరి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ముందల లైన్‌లో ఉన్నారిక్కడ. నిన్న మీటింగ్ జరిగిందనమాట. ఉపాధిని దెబ్బతీస్తే సహించం. అంటే ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చారు. కొన్ని రూల్స్ మార్చారు కదా! అవన్నిటిని దెబ్బతీస్తే మేము ఊరుకోమని చెప్పేసి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి 2 ఏళ్లలో తరగతులు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. బాలికలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. జూన్ 12 నుంచి బడుల్లో అల్పాహారం. యంగ్ ఇండియా స్కూల్ కడుతుర్రు కదా! ప్రతి నియోజకవర్గంలో 200,00,00,000తోనే కడుతుర్రు. సో, ఆ బడులన్నీ గూడా వచ్చే 2 సంవత్సరాల్లోనే తరగతులు ఓపెన్ చేయాలంటే నెక్స్ట్ ఎలక్షన్ కంటే ముందే ఓపెన్ చేయాలని రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది నాకు. ఇది ఖజానాకు చలాన్లకు తొండి ఖజానా గండి అని పెట్టారు. ఏం చేసిండనేది చూద్దాము. యాదగిరిగుట్ట కేంద్రంగా ఇంటర్నెట్ నిర్వాహకుడి మాయాజాలం. రిజిస్ట్రేషన్ రుసుములో అత్యధిక శాతం లూటీ. ప్రత్యేక యాప్ సాయంతో చలాన్ మొత్తాన్ని ఎడిట్ చేస్తున్న ముఠా. ఒక జనగామ జిల్లాలో 22 చలాన్ ఎడిట్ కేసులు వెలుగులోకి. దందా వెనుక మాస్టర్ మైండ్‌గా హైదరాబాదీ. ఇప్పటికే పలువురు అదుపులోకి. ఇది మొత్తం గూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అందరూ కలిసి చేసినట్టుంది. అంటే అమౌంట్ ఎంత ఉంటే ఎక్కువుంటే తక్కువ చేసి చూపిస్తున్నట్టుంది. చూద్దాం దాని వివరాలు. ఆహ్, భూభారతి పోర్టల్ ఆధారంగా చేసుకునే ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ రుసుములను భారీ మొత్తంలో పక్కదారి పట్టిస్తున్నట్లు యాదాద్రి అంటే వరంగల్ జిల్లాలో యాదగిరిగుట్ట ఉంది కదా! యాదగిరిగుట్ట అన్నమాట ఇది. సో, వెలుగులోకి వస్తుంది. జిల్లాకు చెందిన ఓ ఇంటర్నెట్ నిర్వాహకుడు కుంభకోణానికి పాల్పడినట్టు తెలిసింది. భూభారతి స్లాట్ బుకింగ్, చలాన్ జనరేషన్ వరకున్న సాంకేతిక లొసుగుల ఆధారంగా చేసుకొని, రైతుల నుంచి పూర్తి స్థాయిలో డబ్బులు తీసుకొని, ప్రభుత్వానికి మాత్రం నామమాత్రంగా జమ చేస్తున్నట్లు ఖజానాకెళ్ళ కొల్లగొట్టినట్లు సమాచారం. సో, ఎకరాకు 5,000 అంటే 4 ఎకరాలకు 20,000 అయితే, వీడు మరి పెద్ద మొత్తంలో వీడు తిని గవర్నమెంట్‌కి చాలా తక్కువ కట్టినట్టు వార్త ఉంది ఇక్కడ. సో, మొత్తం 22 కేసులు బయటపడ్డాయంట. చూద్దాం ఏం జరిగిందనేది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి జరుగుతున్న తంతు వెనుక ముఠా ఉందని హైదరాబాద్‌కు చెందిన కీలక వ్యక్తి ఈ మొత్తం వ్యవహారానికి మాస్టర్ మైండ్‌గా ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తహసీల్దార్‌కి అనుమానం రాకుండా ఏం చేసిర్రంటే, వివిధ భూ లావాదేవీల కోసం స్లాట్ బుకింగ్ సమయంలో మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో పూర్తిగా చెల్లించకపోతే సిస్టమ్ అంగీకరించదు. కానీ యాదాద్రి జిల్లాకు చెందిన ఇంటర్నెట్ నిర్వాహకుడు తన వద్ద ఉన్న ప్రత్యేక యాప్ సహాయంతో చలాన్ ఎడిట్ చేసే విధానాన్ని రూపొందించి తప్పనిసరిగా చెల్లించాల్సిన మొత్తంలో 10% కన్నా చాలా తక్కువకే, ఉదాహరణకు 1,39,000 చలాన్‌కు 1,039 చలాన్ తీసి మిగిలిన మొత్తాన్ని తన జేబులో వేసుకున్నట్లు సమాచారం. వామ్మో! మామూలు మోసం కాదు ఇది అసలకిది. ఒక 1,39,000 కట్టాల్సిన చలాన్‌కు రూ. 1,039 కట్టిండన్నమాట ఈడు. కట్టేసి దాన్ని సాఫ్ట్‌వేర్ ఎడిట్ చేసిండన్నమాట. ఒక సున్నా తీసి పడేసిండు అందుల. ఒక్క సున్నా తీసినాట. అమ్మో! చానా తీసిండు ఇంకా వాడు. 1,39,000కు
చూద్దాం, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నా. ఎట్లా ఎంత అది జస్ట్ వాడు ఒక సున్నాలు రిమూవ్ చేసేసినట్టుంది సాఫ్ట్‌వేర్‌లో మనకు కనిపిస్తుంది దాంట్లో. ఆహ్, 1,39,000. ఓకే. 1,39,000 నుంచి వాడేం జేశిండంటే 1039, 1039 లాస్ట్‌కుండే 3 సున్నాలు తీసేసి మధ్యలో ఒక సున్నా యాడ్ చేసిండనమాట. ఆ 1039 జీరో పెట్టేసి చానా పెద్ద మొత్తంలో మోసం చేసిండు. 1,39,000 బిల్లయితే వాడు రూ. 1,039 కట్టిండంటే దాదాపు 1,38,000 ఒక రసీదు మీద తీసిండనమాట. అట్లా 20 రసీదులు దొరికినాయట. సో, ఎడిటింగ్ ఎట్లా చేసిర్రు, రిజిస్ట్రేషన్ పూర్తయ్యే దశలో తహసీల్దార్‌కి సైతం ఎలాంటి అనుమానాలు రాకుండా చలాన్ పూర్తి మొత్తంలో చెల్లించినట్లు చూపిస్తూ ఈ దొంద కొనసాగించినట్టు సమాచారం. ఈ ఎంఆర్ఓ కూడా తెలుస్తుందనమాట. మొత్తం చలాన్ డబ్బులు కట్టేసిర్రు, రైతులు మొత్తం కట్టేసారని చెప్పి ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. ప్రత్యేక యాప్‌తో చలాన్ తీసేటప్పుడు సంబంధిత రుసుమును ఎడిట్ చేసి పేమెంట్ కంప్లీట్ చేస్తారు. దీంతో పేజ్ స్లాట్ బుకింగ్‌ను వెళ్తుంది. తర్వాత పేమెంట్ సక్సెస్ అయినట్టు చూపించడంతో పాటు తహసీల్దార్ లాగిన్‌లో స్లాట్ బుక్ అవుతుంది. అమౌంట్ ఇంత అనేది చూపిస్తే తహసీల్దార్‌కి కూడా ఎంఆర్ఓకి కూడా డౌట్ వస్తుండే, కానీ అట్లా అమౌంట్ చూపిస్తలేనట్టుంది. కట్టిర్రని మాత్రం చూపిస్తుంది తప్ప ఎంత అమౌంట్ కట్టారని చూపిస్తలేనట్టు సాఫ్ట్‌వేర్‌లో. అవన్నీ మార్చాలన్నమాట కంపెనీ. గవర్నమెంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి చెప్తే వాళ్ళు మార్చి పడేస్తారు ఎంఆర్ఓ కనిపిస్తట్టు. అప్పుడే తెలిసిపోతాయి ఎంఆర్ఓకి, ఎకరాకి ఇది ఎన్ని ఎకరాల భూమి, ఎంత కట్టిర్రు వీళ్ళు ఫీజ్ అని తెలిసిపోతది ఆటోమేటిక్‌గా. సో, అట్లా లేనట్టుంది ప్రస్తుతం. అందుకనే వీడు మోసం చేసిండు. తర్వాత ఈ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. అయితే ఈ విషయం భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులకు తెలవదంట. భూమి రిజిస్ట్రేషన్ చేసుకునే రైతులకు గూడా తెలవదంట. ఎంఆర్ఓకి తెలవదు. ఓన్లీ ఎవడైతే స్లాట్ బుక్ చేస్తాడో మీ సేవకుడు వానికి మాత్రమే తెలుస్తదనమాట ఇది. ఈ విధంగా ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి పడుతుంది. జిల్లాలో పాటు జనగామలో కొందరు ఆపరేటర్లు చిన్న మొత్తంలో కమిషన్ ఇవ్వడం ద్వారా వారిని అక్రమాలకు లాగేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం జనగామ జిల్లాలో ఇప్పటికీ 22 చలాన్ ఎడిట్ కేసులు బయటపడగా మొత్తం సంఖ్య 45 దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌లో కూడా ఇలాంటి ఎడిట్ ఆప్షన్ ద్వారానే ఇదే ముఠా మోసాలు చేసినట్లు కూడా అనుమానం వ్యక్తమవుతుంది. సో, ఇప్పుడే కాదు, గతంలో ధరణి పోర్టల్ ఉన్నప్పుడు కూడా జరిగిందంటారు. మొత్తం గవర్నమెంట్ దీని మీద సీఐడీ ఎంక్వైరీ చేసి చాలా పెద్ద మొత్తంలో ఎంక్వైరీ చేయాలి. చేస్తే అప్పుడు మాత్రమే బయటపడతది. మొత్తం ఎక్కడ జరిగింది, ఏం కథ, అమౌంట్ అనేది ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో కూడా మార్చాలన్నమాట. రైతులకు కనిపించాలి మీరు ఇంత అమౌంట్ కట్టిరని. వీళ్ళు ఎంఆర్ఓ కూడా కంప్యూటర్‌లో చూయించాలి చేసే ముందల, పట్టా చేసే ముందల. సో, అప్పుడైతే ఇటువంటి దొంగలు కూడా ఎవరు కూడా దోసుకోకుండా ఉండే అవకాశం ఉంటది. జనగామలో కదిలిన డొంక ఎక్కడ బయటపడదంటే ఇది ఫిర్యాదుల జనగాం పోలీసులు విచారణ ప్రారంభించారు. వరంగల్ పోలీసులు మాస్టర్ మైండ్‌గా ఉన్న వ్యక్తిని తీసుకొని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. చలాన్ ఎడిటింగ్ గ్యాంగ్ సైతం పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. గురువారం జనగామ తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వీన్ బాషా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆర్డీఓ గోపీరామ్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు జరిపారు. అయితే సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా లోపాలున్నాయా అన్నదే పరిశీలించామని చెప్పారు. చలాన్ దందా లాంటి విషయం ఏమీ లేదు కదా అని కలెక్టర్ అన్నారు. అయితే పోలీసుల విచారణ వేగంగా సాగుతున్న వేళ ఈ భారీ కుంభకోణం రాష్ట్రంలో ఎంతవరకు వ్యాపించిందో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లా పలు పలు జిల్లాల్లో ఇదే రకం అక్రమాలు జరిగాయన్న కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఈ అక్రమాలు అని చెప్పేసి ప్రభుత్వం అనుమానిస్తుంది. సో, దాని మీద పకడ్బందీ ఎంక్వైరీ చేసి మొత్తం బయటపెట్టి ఆ దొంగల ఆస్తులన్నీ సీజ్ చేయాలి. ఆ కొడుకులు ఎట్లా భూములు కొనుంటారో ఇట్లా పైసలు సంపాదించి ఒక్క దాని మీద 1,39,000 బిల్లుకు వాడు 1,38,000 కొట్టేసిండంటే మామూలు మోసం కాదు ప్రభుత్వం అనేది. మొత్తం గవర్నమెంట్‌ని ఉన్న కాడికి మోసం చేసిండనమాట వాడు. ఈ 500% గాని ఇస్తే మరిన్ని కష్టాలు తప్పవా అని ఇచ్చారనమాట. ఆహ్, భారత్ ఇంగా అమెరికాలో జాబులు గూడా కష్టమైతది. మనోళ్ళని అసలుకు ఎందుకొచ్చిర్రా మా దేశం అనేటట్టు చూస్తారనమాట. ఇయన్నీ గానైతే దీనివల్ల చానా ఇబ్బందులైతాయి 2 దేశాల మధ్యల. ఈడు మరి 500 పెడతాడా? పెట్టినా పెట్టేటోడే. ఎందుకంటే ఆడు చేస్తూస్తాడనమాట. పిచ్చోడు ఏమైనా రాయి తీసుకొని కొడతా కొడతా అంటే, వాడేం కొడతాడులే అనుకుని ఇసిరి పెట్టేస్తాడు కదా! అట్లా చేస్తాడు వీడు గూడా. చేసినా చేస్తాడు మరి. సో, ఏం జరుగుతుందనేది కాలం నిర్ణయించాలే. వాడు చేస్తాడా? ఉంచుతాడా? అనేది. నిన్న ఇక్కడ మనం ఫోటో చూస్తున్నాం ఇక్కడ. మాజీ సీఎం కేసీఆర్ గారికి బంజారాహిల్స్‌లో ఉంటది నందినగర్‌లో ఇల్లు ఇక్కడ. అక్కడ పోయి సమ్మక్క సారక్క జాతరకు రావాలి సార్ అని అడిగిరనమాట. దేవాదాయ శాఖ మంత్రి సీతక్క, పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ ఈ సీతక్క, ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రి సురేఖక్క ఇద్దరు గూడా. సో, ఇద్దరిది గూడా వరంగల్ కాబట్టి సమ్మక్క సారక్క జాతర వరంగల్ జిల్లాలో జరుగుతది.
ముఖ్యంగా ఇప్పుడు ఈ సీతక్క నియోజకవర్గంలో ములుగు జిల్లాలో జరుగుతుందనమాట అక్కడ. సో, రావాలి సార్ అని అడిగితే ఇద్దరిని అడిగినట్టుంది. వాళ్ళు మళ్ళీ తాంబూలం ఇచ్చి పంపించిందనమాట. కేసీఆర్ గారి సతీమణి శోభారాణి ఈమె పేరు శోభమ్మ. సో, నిన్న కేసీఆర్ గారు అడిగిరంట, "బాగున్నారా అమ్మ" అని ఆత్మీయ పలకరింపు అన్నిచ్చిరనమాట. ఇంటికెళ్ళిర్రు కాబట్టి మాట్లాడిండు. వాళ్ళకు చీర, సారె పెట్టి పంపించిండు ఇద్దరు మహిళా మినిస్టర్లిద్దరికి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మంచిగా చదువుకొని ప్రయోజకులు కావాలి. ఇంజినీరింగ్ విద్యార్థులకు బీద ఇంజినీరింగ్ విద్యార్థులు ఉంటారు కదా! గజ్వేల్ వాళ్ళ నియోజకవర్గానికి. ఆళ్ళకు చదువుకు పిల్లలకు పైసలిచ్చిండనమాట. కంప్యూటర్ కొనుక్కోనికి దానికి ఇట్లా మంచిగా చదువుకొని డెవలప్ అవ్వాలని చెప్తున్నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న. సో, ఇక్కడ చూడొచ్చు ఫోటో ఆళ్ళకి చెక్ అందిస్తుండనమాట. నెక్స్ట్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. గవర్నమెంట్ ప్రతి సంవత్సరం జాబులేస్తున్నాయి కదా! ఏస్తలేరని నిన్న అశోక్ నగర్ అంటే మొత్తం ట్రైనింగ్ సెంటర్ ఉంటాయి హైదరాబాద్‌లో. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరలో ఇది. చాలామంది జాబ్ ట్రైనింగ్ తీసుకుంటోళ్ళందరూ కూడా ఈ అశోక్ నగర్‌లో తీసుకుంటారు. నిన్న అందరూ కలిసి నిరసన తెలియజేసిరనమాట. బీఎల్‌ఓ ఫోన్ నంబర్‌లో ప్రచారం కల్పించాలి. బూత్ స్థాయి అధికారులంటే బీఎల్ఓలంటే ప్రతి ఊరికి ఇద్దరు బీఎల్ఓలు ఉంటారనమాట. ఒక అంగన్వాడీ టీచరు, ఇంకొక ఆమె ఇంకొకరికి గవర్నమెంట్ జాబ్ ఇస్తాయన్నమాట బీఎల్ఓలంటే. వాళ్ళ ప్రధాన ఉద్దేశ్యం కొత్త ఓటర్లు చేర్చాలి, పాత ఓటర్లను తొలగించాలనమాట. అట్లా వాళ్ళు చెప్తుర్రనమాట. ప్రతి ఒక్క ఓటరు ఫోన్ నంబర్ లింక్ చేసుకోవాలి. అట్లా మీరు ఆహ్, చేయాలని ఎన్నికల వెబ్‌సైట్ ఆఫీసర్ చెప్తుర్రనమాట ఈళ్ళు. ఫోన్ నంబర్‌ల విస్తృత ప్రచారం కల్పించాలి. ఆహ్, అధికారుల ఫోన్ నంబర్లకు కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులో ఉన్న బుక్ ఏ కాల్ బిఎల్ఓ సౌకర్యాన్ని కల్పించి ప్రజలు విస్తృతంగా వినియోగించాలి, ప్రోత్సహించాలని చెప్తుందనమాట. బిఎల్ఓలు వాళ్ళ వెబ్‌సైట్‌లో వాళ్ళ నంబర్ ఉంటే బిఎల్ఓలకు ఫోన్ చేయాలన్నమాట. ప్రతి బూత్‌కి ఒక బిఎల్ఓ ఉంటాడు. సో, మినిమమ్ మన తెలంగాణలో అయితే ఒక ఊర్లో కనీసం 2 బూతులైతే ఉంటాయన్నమాట. అటువంటి ఆ బూత్‌కి ఎవరు ఏజెంటు అది బూత్ ఆఫీసర్ ఎవరు? వాళ్ళతోన మనకు అంటే ఓటర్ లిస్ట్ కొత్తగా యాడ్ చేయాలా? ఏమన్నా మార్పులు చేయాలా? ఏం చేయాలనేది వాళ్ళు చేస్తారనమాట. అది గవర్నమెంట్ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి రాహుల్‌ని ముద్దపప్పు అన్నది రేవంతే అని చెప్తుండనమాట. పంచాయతీలో బీజేపీ పెరిగిన సీట్లు. అందుకే కేసీఆర్ బయటకొచ్చారు. అసెంబ్లీకి వెళ్లారు. ఈయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నాడనమాట. మేము ఎక్కువ సర్పంచులు గెలిచినాం. అందుకనే రేవంత్ రెడ్డి బయటికొచ్చిండని చెప్తుండనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక అవన్నీ పొలిటికల్ ఆరోపణలు. వాళ్ళని వీళ్ళు తిట్టడం, వీళ్ళని వాళ్ళు తిట్టడం కామన్ అది. సో, ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. నలుగురు ప్రాణం తీసిన అతివేగమని వీళ్ళు కార్‌లో పోయిర్రు. బారికేడ్లు అంటే మధ్యలో ఉంటది కదా డివైడర్ దాన్ని తప్పియనీకి పోయి గుద్దుకొని చనిపోయారని ఇచ్చిర్రు. బారికేడ్లు తప్పించే క్రమంలో చెట్టును ఢీకొట్టిన కారు. అక్కడికక్కడే నలుగురు యువకుల దుర్మరణం. తీవ్ర గాయాల పాలైన మరో యువతి. స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా హోటల్లో పార్టీ. ఇళ్లకు తిరిగి వెళ్తుండగా మిర్జాదిగూడ గేట్ వద్ద ఘటన. శంకర్పల్లిలో జరిగిందనమాట. శంకర్పల్లికి వెళ్ళారు. శంకర్పల్లి మండలం దంతాన్పల్లిలో ఇక్బాయ్ డీమ్డ్ యూనివర్సిటీలో ఇది ఇక్బాయ్ అంటే చాలా ఫేమస్ అయిన యూనివర్సిటీనే పిల్లలు చదువుతురనమాట. చదివితే అందరు పిల్లలు కూడా బాగా రిచ్‌గా ధనవంతుల పిల్లల్లాగా ఉంటరు. అందరూ కలిసి దావత్ చేసుకున్నారు. దావత్ చేసుకొని తాగింటారు దావత్‌లో. తాగి ఓవర్ స్పీడ్‌తో నడిపి కారు గుద్దిందనమాట. గుద్దితే నలుగురు చనిపోయారు. ఒక అమ్మాయికి దెబ్బలు తగిలినాయట. సో, నెక్స్ట్ వచ్చేసి ఏం చేసిర్రు వీళ్ళు చేవెళ్ళ శంకరపల్లి అంటే అక్కడ జరుగుతదది. సంగారెడ్డిలోని రాజంపేటకు చెందిన కారుగాకాయల వినయ్ తేజ వీళ్ళంతా ఇంగ లవణాయన ఏడుస్తురనమాట. ఇట్లా అయింది ఏం చేయాలని. ఈ దోస్తులెమ్మడి పోవుడు ముప్పే అనమాట. మిగతా వాళ్ళు మంచిగున్న నడిపేటోడు ఒక్కడు తాగినా గానీ అందరికి కష్టాలు, అందరికి ఇబ్బందులు తప్పవు. సో, వీళ్ళ నాయన అంటుండు నా కొడుకు హీరో అవుతానన్నాడని అంటున్నాడు. ఈళ్ళ అమ్మనేమో నేను ఎవరి కోసం బతకాలంటుంది. మాది విజయవాడ పక్కన నిడమనూరు. కరోనా సమయంలో నా భర్త చనిపోయిండు. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని చూసుకొని బతుకుతున్నా. మంచిర్యాలలో మా తమ్ముడి వద్ద ఉంటూ ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్నా. కొడుకుని నార్సింగ్‌లోని హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నా. వాడే వెళ్ళిపోయాక నేనెవరి కోసం బతకాలి? ఈమె పరిస్థితి మరీ దారుణం అసలుకు. ఆళ్ళ భర్త కరోనా టైంలో చనిపోయిండంట. ఆమెనేమో టీచర్‌గా పనిచేస్తుందంట. వీడు బుద్ధిగా చదువుకోరంటే దోస్తులెమ్మడి పోయి బర్త్‌డే పార్టీలు అవి ఇవి అని తిరిగి ఇట్లా చేసిండనమాట.
వీళ్ళది ఎక్కడ మా స్వస్థలం మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో పాతది. వ్యాపార నిమిత్తం నగరంలో తర తార్నాకలో స్థిరపడ్డాం. నా కూతురు ఢిల్లీలో చదువుతుంది. కొడుకు సూర్యతేజ హాస్టల్ అంటున్నాడు. చిన్నప్పటి నుంచి హీరో కావాలన్నది వాడి కోరిక. కొన్ని 3 రోజుల క్రితం తిరుపతిలో ఉండగా ఫోన్ చేసి పలువురు డైరెక్టర్‌ని కలిశానని, త్వరలోనే హీరో అవుతానని చెప్పిండనమాట. వాళ్ళు ఇంక దావత్‌కి పోవుడే ముప్పొచ్చింది. దావత్‌కి పోయిర్రు, తాగిర్రు, జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ బెయిల్ కోసం లంచం డిమాండ్. రెడ్ హ్యాండ్‌ని పట్టుకున్న ఏసీబీ. ఎస్ఐతో పాటు కార్ డ్రైవర్ అరెస్ట్. ఇక్కడ ఎస్ఐని ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేసిర్రు. ఇక్కడ ఈ పింక్ కలర్, గులాబీ కలర్ నీళ్ళ బాటిల్ అట్లా పెడతారనమాట పైసలు. ఇక్కడ నోట్లున్నాయి. నోట్ల మీదనే పెట్టిరనమాట. సో, ఏం జరిగిందనేది చూద్దాం. ఇది హసన్పర్తి. పేకాట రాయుళ్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్ఐ లంచం డిమాండ్ చేసిండు. పేకాట ఆడుతుంటే పట్టుకున్నాక స్టేషన్‌లో పెడతారు కదా! పెట్టినప్పుడు వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే లంచం డిమాండ్ చేసిండంట ఎస్ఐ. ఆ డబ్బులను తన కార్ డ్రైవర్ ద్వారా స్వీకరిస్తుండగా ఏసీబీకి చిక్కిండు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం డిసెంబర్ 29న హన్మకొండ జిల్లా అంటే పాత వరంగల్ జిల్లా ఇది. హసన్పర్తి మండలం గోపాలపురంలో చింతల రాజు ఇంటిలో పేకాట నిర్వహిస్తున్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడే పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1,86,000 నగదు స్వాధీనం చేసుకున్నారంట. అనంతరం విచారణ కోసం కాకతీయ యూనివర్సిటీ పోలీసులకు అప్పగించారు. స్పెషల్ పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత 9 మంది దొరికారు ఇంట్లో పేకాట ఆడుకుంటా. వాళ్ళ దా నుంచి దాదాపు ₹2,00,000 డబ్బులు కూడా దొరికినాయి అనమాట. దొరికిన తర్వాత ఆ స్పెషల్ పోలీసులు కూడా లోకల్ పోలీసులకు కేసు అప్పచెప్తారనమాట. అట్లా ఎస్ఐకి అప్పచెప్పారనమాట. కాకతీయ యూనివర్సిటీ పోలీసులకు అప్పగించారు. సో, పోలీసులు 9 మంది పైన కేసు నమోదు చేసి, ఈ నేపథ్యంలో వీరికి బెయిల్‌తో పాటు సీజ్ చేసిన 3 కార్లు, మొబైల్‌ని విడుదల చేసేందుకు ఎస్ఐ శ్రీకాంత్ 15,000 డిమాండ్ చేసిండట. సో, కేసయిందంట. కార్లున్నాయట. 3 కార్లు, ఫోన్లున్నాయి గదా! అవన్నీ ఇచ్చేయడానికి 15,000 డిమాండ్ చేసిండట. చాలా తక్కువనే అడిగిండు గానీ, అయినా వాళ్ళు పోలీసులకు పట్టించిరనమాట. సో, దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. గురువారం డబ్బులు తీసుకొచ్చినట్లు ఎస్ఐకి సమాచారం ఇవ్వగా, తన డ్రైవరు వారి వద్దకు పంపి, ఆయన తీసుకుంటే ఇబ్బందయితదని డ్రైవర్‌ని పంపిండనమాట. డ్రైవర్ నజీర్ వారి నుంచి డబ్బులు తీసుకున్న క్రమంలో ఏసీబీ అధికారులు ఇద్దరిని పట్టుకున్నారు. కేయూ పోలీస్ స్టేషన్‌లో విచారణ జరిపింది. ఇద్దరిని ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఇప్పుడు ఈయన గూడా ఇంక జైలుకోవాల్సిందే. మళ్ళా ఈయనకు బెయిల్ రావాలి. సో, ఎస్ఐ చాలా తక్కువ అడిగిండు. అడిగితే పెద్ద అమౌంట్ అని అడిగలేడు. 9 మందికి మనిషికి 1,000, రూ. 1,200 కూడా అడగలేదు. 15,000 అంటే చిన్న అమౌంటే అడిగిండు గానీ దొరికిండనమాట అట్లా. ఇక్కడ వనపర్తి పౌర సరఫరాల డీఎం. ఇక్కడ ఇంకో ఆయన దొరికిండు ఏసీబీకి. మళ్ళా ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో అనమాట. ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు వాళ్ళకి. మన దగ్గర సాక్ష్యం గాని ఉంటే పలానోళ్ళు లంచం అడుగుతుర్రు సార్ అంటే ఇప్పుడు చాలా మంది ఇందిరమ్మ ఇండ్లలో గూడా మీకు 5,00,000 బిల్లొస్తుంది గదా! మాకెంతిస్తారని చెప్పి కొంతమంది దుర్మార్గులు డిమాండ్ జేస్తారు. సో, అట్లా డిమాండ్ జేసినోళ్ళని ఏసీబీకి పట్టియొచ్చనమాట. ఎవరు గవర్నమెంట్ ఆఫీసర్ అడిగినా, మీ ఊర్లో ఉండే లీడర్ అడిగినా, లేకుంటే మండలంలో ఉండే లీడర్ అడిగినా, ఎవ్వరు అడిగినా, ఎమ్మెల్యే అడిగినా, ఎంపీ అడిగినా, ముఖ్యమంత్రి అడిగినా గానీ ఏసీబీకి పట్టియొచ్చనమాట. సో, రైతులందరూ గూడా తెలుసుకోవాలి. మీ జిల్లాలో ఏసీబీ ఆఫీస్ ఉంటది. ఆ ఆఫీస్‌కెళ్తే ఖచ్చితంగా న్యాయం చేస్తారనమాట. వాళ్ళే పైసలిస్తారు, వాళ్ళే ప్లాన్ జెప్తారు, వాళ్ళే కెమెరాలిస్తారు ఎట్లా పట్టుకోవాలి ఏందనేది. మొత్తం వాళ్ళు చూసుకుంటారు. ఏసీబీ చాలా స్ట్రిక్ట్‌గా పనిచేస్తుంది తెలంగాణలో. ఖచ్చితంగా లంచం లేని సమాజం ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళ ఒక ఉద్దేశ్యం అనమాట. ప్రభుత్వం కూడా అన్ని పవర్స్ ఇచ్చింది వాళ్ళకు. ఎవ్వరున్నా గానీ వాళ్ళెంక పట్టుకోవాలి, వదిలేయకూడదన్నట్టు గవర్నమెంటు క్లియర్ రూల్స్ ఇచ్చిందనమాట వాళ్ళకి. సో, అందుకోసం అని చెప్పేసి ఏసీబీ పకడ్బందీగా పనిచేస్తుంది. సో, ఈ వివరాలు చూస్తే మనకు ఏం జరిగిందంటే 50,000 లంచం తీసుకుంటుండగా దొరికిండట. ఆహ్, వనపర్తి జిల్లాలో జరిగిందనమాట ఇది. సో, వనపర్తి జిల్లా పౌర సరఫరాల సంస్థ డీఎం జగన్‌మోహన్ గురువారం పౌర సరఫరాలు అంటే మన కంట్రోల్ బియ్యం ఉంటది గదా! కంట్రోల్ బియ్యం సరఫరా చేయనికే ఒక డిపార్ట్‌మెంట్ ఉంటదనమాట. దానికి డీఎం ఉంటాడనమాట. పెద్ద అనమాట ఆయన. ఏసీబీకి చిక్కిండు. కలెక్టరేట్‌లోని తన కార్యాలయం నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో కారులో 50,000 లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని ఓ రైస్ మిల్లుకు సీఎంఆర్‌కు అనుమతి ఇవ్వడానికి ఆయన 1,70,000 డిమాండ్ చేసిండట. ఈ క్రమంలో మొదటి విడతగా 50,000 ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. సో, రైస్ మిల్లు ఓనర్‌కి సీఎంఆర్ అంటే గవర్నమెంట్ ధాన్యం కొనడానికి పర్మిషన్ కావాలనమాట. ఆ పర్మిషన్ కోసం వీళ్ళ చేతులు ఉంటదనమాట. సో, ఆ పర్మిషన్ కావాలంటే
1,70,000 అడిగిండంట. ఆ మిల్లు యజమాని కూడా ప్లాన్ చేసి ఏసీబీకి అప్పజెప్పిండు. చెప్పి ఫస్ట్ విడత 50,000 ఇస్తానన్నాడు. ఇచ్చి ఏసీబీకి చెప్పి పట్టించిండనమాట. సో, గురువారం సాయంత్రం తన కార్యాలయం నుంచి బయటికి వెళ్తూ కారులో మిల్లుకు సంబంధించిన వారిని ఎక్కించుకొని 50,000 లంచం తీసుకుండగా డీఎంతో పాటు డ్రైవర్‌ను పట్టుకున్నట్లు డీఎస్పీ బాలకృష్ణ చెప్పిండనమాట. ఈ డీఎస్పీ బాలకృష్ణ గారు నిజంగా చానా డ్యూటీ సిన్సియర్‌గా చేస్తుర్రనిపిస్తుంది మనకు ఇవన్నీ కేసులు చూస్తుంటే మహబూబ్‌నగర్ జిల్లాలో. సో, జగన్మోహన్ శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారనమాట. ఆహ్, నాంపల్లి ఏసీబీ కోర్టులో ఈరోజు కోర్టులో హాజరుపరుస్తారనమాట. రైస్ మిల్లుకు పర్మిషన్ ఇయ్యడానికి తీసుకున్నాడు. మరి మిల్లు ఓనర్ అయితే యాక్చువల్లీ చాలా మటుకు జేయరు. వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యే రైస్ మిల్లు ఓనరు రైతులను మోసం చేస్తారు. మరి ఏం జరిగిందో గానీ మొత్తం మీదనైతే మిల్లు ఓనర్ పట్టించిండనమాట. నెక్స్ట్ వచ్చేసి అక్రమ వలసదారుల అరెస్ట్ పర్వం ఉద్రిక్తం. కారు నడుపుతున్న మహిళను కాల్చి చంపిన ఇమిగ్రేషన్ కస్టమ్స్. ఈమె వేరే దేశం నుంచి వచ్చి అక్కడ బతుకుతుందనమాట. ఆ దేశంలో అయితే వాళ్ళని అరెస్ట్ చేయనీకి పోతే గన్ను పేల్చి చనిపోయిందనమాట. పేల్చేసిర్రు. ఎక్కడ జరిగిందంటే కొలరాడో రాష్ట్రంలో అమెరికాలోనే ఇదనమాట ఇది గూడా. జన్మించిన మినిపోలియా రాష్ట్రంలో స్థిరపడిన 37 ఏళ్ల మహిళ రినీ నికోల్ మెక్లీన్ యూఎస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ అధికారులు కాల్చి చంపిర్రు. మరి ఈమె గూడా దాదాపు అమెరికాకి సంబంధించిన ఆమెనే గానీ మరి ఎందుకో గానీ కాల్చి చంపిర్రంట. సో, 6 ఏళ్ల క్రితం సీతజాతి పోలీసు అధికారి ఒకరు నల్ల జాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ను కాలుతో నేలకేసి హత్య చేసింది. సంచలనం సృష్టించింది. కిలోమీటర్ దూరంలోనే ఈ కాల్పుల ఘటన జరిగింది. సో, ఇప్పుడు చాలా మంది రోడ్డు మీదకొచ్చి ధర్నా చేస్తుర్రనమాట. ఆహ్, ఎందుకంటే ఈమెని అమెరికాలో చానా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయన్నమాట. మన దేశంలాగా కాదు. మన దేశంలో అయితే పోతే పోనీలే మేమేం చేస్తామని అంటారు గానీ, అమెరికాలో అట్లా కాదు. చాలా స్ట్రిక్ట్ ఉంటదన్నమాట. ఏదైనా ఉంటదన్నమాట. నెక్స్టు మమతా ఎన్నికల వ్యూహకర్తపై ఈడీ దాడులు. ఈ మమతా బెనర్జీకి ఎలక్షన్ కోసం ప్లాన్ ఇస్తాడు కదా! ఆయనను వ్యూహకర్త అంటారనమాట. స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఎట్లయితే ఉంటాడో వానిలాగా ఉంటారు కొంతమంది. సో, వాడు చెప్తుంటాడు ఏమేమి చేస్తే ఓట్లు పడతాయి, జనం ఎట్లా ఓటేస్తారు, ఎట్లా మోసం చేయాలి పబ్లిక్‌ని అని అన్ని ప్లాన్‌లు చెప్తుంటాడనమాట. అట్లా చెప్పినోని మీద ఈడీ దాడులు చేసిందంటే వాడు కూడా 100, 200,00,00,000, 300,00,00,000 తీసుకుంటాడు తీసుకొని అట్లా చెప్తుంటాడనమాట. అన్ని పనికిరాని ప్లాన్‌లు చెప్తుంటాడు. అట్లా ఉంటోళ్ళని ఈడీ నిన్న ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరీ వాళ్ళ మీద అటాక్ చేసిందనమాట. ప్రతీక్ జైన్ ఇల్లు, కార్యాలయంలో ఆకస్మిక సోదాలు. తమ ఎన్నికల వ్యూహ పత్రాలను ఈడీ కాజేసిందని ఆరోపించిన మమత. అయితే వీడు ఎట్లా గెలవాలని ప్లాన్ రాసి పెట్టింటారు కదా బుక్కు. ఆ సోదాల పేరుతోన ఆ బుక్ తీసుకుపోయారని మమతా బెనర్జీ చెప్తుందనమాట. సో, పట్టు పచ్చి కొన్ని ఫైల్‌లు తీసుకెళ్ళిన హైడ్రామా కొనసాగుతుందట కలకత్తాలో. సో, పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా కాబట్టి కలకత్తాలో ఈ డ్రామా జరుగుతుందనమాట. తెలంగాణకి హైదరాబాద్ ఎట్లనో పశ్చిమ బెంగాల్ కూడా కలకత్తా రాజధాని అనమాట అట్లా. రాజకీయ వ్యూహాలను కొట్టేయడమే ఈడీ పనా? సీఎం మమత. అంటే మేము గెలవడానికి మేమేదో ప్లాన్ చేసుకుంటే, మీరు మా మీద దాడి చేసి తీసుకుపోవడమే మీ పనా అని చెప్తుందనమాట. వాళ్ళ ప్లాన్ ఏందంటే, ఈ డబ్బులు ఎట్లా వంచాలి, ఎక్కడి నుంచి వస్తాయి మనకు అవన్నీ కూడా రాసుకొని పెట్టుకుంటారనమాట. ఈ ఎలక్షన్‌లో గెలుస్తున్నామంటే ఎట్లా గెలుస్తాం? ఎన్ని పైసలు ఖర్చయితాయి? 1000,00,00,000 ఖర్చయితాయా? 2,000,00,00,000 ఖర్చయితాయా? 2,000,00,00,000 ఖర్చయితే ఎవరెవరు ఎంతిస్తారు మనకు ఖర్చులకు? ఎట్లా గెలవాలి? ఏ ఊర్లో ఎన్ని వంచాలి డబ్బులు? ఎక్కడ ఏ పార్టీ పోటీ చేయాలి? ఎవరు క్యాండిడేట్ పెట్టాలి? అవన్నీ గూడా వాళ్ళు రాసుకొని పెట్టుకుంటారనమాట. ఇప్పుడేం జేస్తారు? ఈ బుక్ తీసుకుపోయారు గదా! ఈ బుక్‌లో ఎవరినైనా పేరైతుంటే మళ్ళా వాళ్ళ మీద గూడా దాడి చేస్తదనమాట ఈడీ. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వాళ్ళ మీద గూడా ఆ బిజినెస్ మ్యాన్‌లు ఎవరైతే ఉంటారో పైసలిచ్చేటోళ్ళు వాళ్ళ మీద, ఓట్ల నిలబడదామని రెడీ అయ్యేటోళ్ళ మీద అందరి మీద కేసులు చేస్తదనమాట. సో, అప్పుడు ఉక్కిరిబిక్కిరైతదనమాట మమతా బెనర్జీ గారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఈమె ఇప్పుడు. సో, అట్లా జేయడమే బీజేపీ పనని పేపర్‌కిచ్చారనమాట. చూస్తుంటే గూడా వాతావరణం బీజేపీ గెలిచేటట్టుంది అక్కడ రాబోయే ఎలక్షన్‌లో. ఇప్పటికి 3 సార్లు అయింది కాబట్టి ఆమె మీద వ్యతిరేకత ఉంటది కంపల్సరీగా. సో, నెక్స్ట్ వచ్చేసి ట్రంప్ ఉపసంహరణ తంత్రం అంటే ఈ 66 కంపెనీల నుంచి వైదొలిగిండు గదా! అంతర్జాతీయ సంస్థల నుంచి. సో, ఎక్కడి నుంచి జరిగిందనేది చూద్దాము. ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఉక్రెయిన్‌లో ఉందంట. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ సోషల్ కౌన్సిలర్ చానా సంస్థలనమాట ఇవన్నీ గూడా కరేబియన్, బీద దేశాల్లో చానా పనులు చేయనీకి ఇవన్నీ సంస్థలున్నాయి. ఆ సంస్థలన్నిటిని గూడా మూసేస్తున్నాం. మాకవసరం లేదు. మా పైసలు పెట్టి మేమెందుకు జేయాలని చెప్పి ఆహ్, ట్రంప్ చేస్తున్నాడనమాట. చానా ఇబ్బందయితదనమాట. చానా దేశాలు పైసలు లేక ఇవన్నీ నడపలేరనమాట. వీళ్ళ తన డబ్బులుంటాయి కాబట్టి వీళ్ళని ముందలకెట్టి నడిపిస్తారు అమెరికోలని.
అప్పట్లో మా సారయితే అమెరికా పెద్దన్న ప్రపంచానికి అని చెప్పేటోడు గానీ, ఇప్పుడైతే పెద్ద వినాశకారిలాగా తయారయ్యాడు. అమెరికాని నాశనం చేసాడు. ప్రపంచంలో ఉండే చానా దేశాలు తిననీకి తిండి లేకుండా గూడా చేసేటట్టుంది ఈ మాటలు చూస్తుంటే. సో, కనిపించిన ప్రతి ఇదే కుక్కలది భయపడితే ఏమైనా కరుస్తాయని చెప్తుర్రు. కుక్కలని ఏమైనా తీసుకపోవుడు అట్లా కరెక్ట్ కాదు అన్నట్టు చెప్తుర్రనమాట. 'సునోజీ ఏఐ గురూజీ' ప్రభుత్వ పాఠశాలలో ఏఐ పాఠాలు. ఇవి కరీంనగర్ వార్తలివి. సో, సాఫ్ట్‌వేర్ బడి పిల్లలకు సాఫ్ట్‌వేర్ టీచింగ్ చేయాలె. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచింగ్ చేయాలన్నట్టు ప్లాన్ చేస్తుందనమాట. ఆహ్, నీళ్ళ పేరుతో గెలుపు గుర్రాలకి టికెట్లు సీనియారిటీ కోటా లేనట్లే. ఈ మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుంది గదా! గెలిచేటోనికే టికెట్ ఇస్తామని వాళ్ళు చెప్తుర్రనమాట. సంక్రాంతికి స్పెషల్ బస్సులేస్తుర్రనమాట జనానికి. నెక్స్ట్ విదేశీ విద్యకు స్కాలర్‌షిప్. రోగులపై సీతకన్ను. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం. కరీంనగర్ మండలానికి 2 ఏఈల కేటాయింపు. గ్రామాల విభజనతో సత్వరమే బిల్లుల చెల్లింపు. ఇందిరమ్మ ఇండ్లు కట్టిర్రు గానీ చాలా మందికి బిల్లులు ఇస్తలేరని కొన్ని ఊర్లల్ల చెప్తుర్రు. సో, అటువంటి వాళ్ళకు ఎంక్వైరీ చేసి, చెక్ చేసి బిల్లులు ఇవ్వడానికి మండలానికి 2 ఇంజినీర్‌లని ఇచ్చినట్టుంది. సో, ప్రతి తెలంగాణ మొత్తంలో ఉంటాయన్నమాట. ప్రతి మండలానికి వాళ్ళు ఏర్పాటు చేసి వీళ్ళు చెక్ చేసుకొని ఇస్తారనమాట. బిల్లులు తొందరగా ఫోటోలు తీసి పంపిస్తేనే అంతా సాఫ్ట్‌వేర్ గదా! ఆన్‌లైన్ గదా! ఆన్‌లైన్ ప్రకారం బిల్లులొస్తాయని చెప్తుర్రనమాట. సో, ఎవరికన్నా మంజూరైతే తొందరగా కట్టుకోవాలె. కాపోతే కొన్ని పైసలు రా ఇల్లొచ్చినోళ్ళు గూడా ఏసుకోవాలి. గవర్నమెంట్ 5,00,000 ఇస్తే 5,00,000కైతే ఇల్లు గాదు. సో, కొండ దిగిన వెండి 12,500 నిన్న తగ్గిందంట. పసిడి 900 డౌన్ అయిందంట. నిన్న బంగారు ఓహ్, వెండి కొంత తగ్గిందని ఇచ్చిరనమాట. బంగారం ధర 10 గ్రాములకు తులానికి 900 తగ్గిందట. 1,40,000 నడుస్తుందనమాట. తగ్గంగానే 1,40,000 అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్స్ గోల్డ్ లోన్ ధర ఎండి ఎట్లా నడుస్తుంది? ఎండి 2,43,000 కిలా అంటే 2,430 రూపాయలు పడతదనమాట. 2,43,000 కిలా అది వెండి 12,000 తగ్గిందనమాట. సో, ఇంగా ఈడు ట్రంప్ 500 గన టారిఫ్ అంటే ఇంగ రేట్లు మరి సో, అసలు మనం వినడానికి గూడా భయంకరంగా ఉంటాయని అనిపిస్తుంది. ఇక్కడ వ్యవసాయ యూనివర్సిటీ ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో సంచలనం. ఇన్ సర్వీస్ బీఎస్సీ కోట చదువుతున్న బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు 35 మంది డిస్మిస్. ఈ పిల్లలు గూడా క్వెషన్ పేపర్ లీక్ అయ్యి ఎగ్జామ్ రాసిర్రు. వాళ్ళు సీట్లు తెచ్చుకున్నారని చెప్పి ఎంక్వైరీ కమిషన్ ఏసింది. 35 మందిని డిస్మిస్ చేసిందనమాట యూనివర్సిటీలో. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం. ఇక్కడ రాజేంద్ర నగర్‌లో ఉంటదనమాట యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ. అందులో వీళ్ళు క్వెషన్ పేపర్ లీక్ చేసి పరీక్ష రాసిర్రు. అట్లా మార్కులొచ్చినాయి. ఆ మార్కులతోనే సీట్లు తెచ్చుకున్నారని కేసేసిర్రు. సో, 35 మందిని డిస్మిస్ చేసిందనమాట అట్లా. ఇక్కడ కొత్త విధానానికి పచ్చ జెండా. షోరూమ్‌లో రిజిస్ట్రేషన్ చేశారట బండ్లు. ఎప్పటినుంచంటే అది నేరుగా చేసేందుకు ఆమోదం తెలిపింది. హ్మ్. సో, త్వరలో చేస్తారనమాట. మరి ఇంకా 2 నెలలుందా? 3 నెలలుందా గానీ, పిల్లలకు గవర్నమెంట్ స్కూళ్ళకు 10 తారీఖు నుంచి సంక్రాంతి సెలవులని ఇచ్చిర్రు. ఆహ్, హాస్టల్‌లో ఉండే పిల్లలు అందరూ గూడా ఇండ్లల్లకి పోవాలని వాళ్ళకిచ్చారనమాట. సో, ఇవి ప్రధాన వార్తలొచ్చేసి. నెక్స్ట్ జిల్లా వార్తలు